కదా, గత అనుభవం ఏంటి అనేటువంటిది మనం చూసాం. సరే, ఇప్పుడు పిఠాపురంలో కాపుల సంగతి మనం మాట్లాడుకుందాం. ఇందాక ఆయన ఆనంద్ సాగర్ గారే చెప్పారు. వంగా గీతగా ఆవిడ కూడా కాపీ. అదే విధంగా ముద్రగడ్డ పద్మనాభం కూడా కాపీ. ఇప్పుడు కాపులు ఒకప్పుడు రిజర్వేషన్ల కోసం, కాపు సామాజిక వర్గం కోసం పనిచేసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం కాదని, అదేవిధంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, అదేవిధంగా ఇప్పుడు కాకినాడ ఎంపీగా పనిచేస్తున్నటువంటి వంగా గీతను కాదని, పవన్ కళ్యాణ్కి ఓటేసే అంత కాపుల కోసం ఈయన ఏం చేశారు అనేటువంటిది ఖచ్చితంగా చర్చ వస్తుంది. అప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంది అనేటువంటిది, ఓటర్లు అనేటువంటిది చాలా కీలకమైన అంశం. వీళ్ళంతా కాపుల చుట్టూవే మనం మాట్లాడుతున్నారు కదా. మిగతా ఓటర్ల సంగతి పక్కన పెడదాం. ముందు మిగతా ఓటర్లో ఎలాగో అక్కడ ఎస్సీ, ఎస్టీ, అదే విధంగా క్రిస్టియన్, ముస్లిం మెజారిటీ, బీసీ ఓటింగ్ కూడా ఎక్కువ అక్కడ. అది తర్వాత చెప్తాను, బీసీల గురించి చెప్తాను. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ మెజారిటీ వర్గాలు ఈ మూడు సెక్టార్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 2019లో కనపడింది. ఇప్పటికి కూడా అలాంటి వాతావరణం ఉంది అని నేను భావిస్తున్నాను. మారారు అని ఇంకెవరన్నా రజనీ గారు ఇంకొకళ్ళు అంటే అనొచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఇంకా కాపులకు సంబంధించినటువంటి విషయంలో వన్ సైడ్గా ఏ విధంగా కూడా పవన్ కళ్యాణ్కి వన్ సైడ్గా ఓట్లు వేసేటటువంటి అవకాశాలు, అలాంటి అర్హత పవన్ కళ్యాణ్కి ముద్రగడ్డ కన్నా, అదే విధంగా ఆవిడ వంగా గీత కన్నా అదనంగా లేవు ఈయనక మార్పులు. వాళ్ళు ఇద్దరిని తూకంలో వేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువే కాపులు ఓట్లు వాళ్ళకే వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని నేను అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యంలో నాకు వచ్చినటువంటి ఒక సమాచారం. రెండో అంశం ఏంటంటే బీసీ. ఎవరు బీసీలు? మీరు గమనిస్తే గోదావరి జిల్లాలో ప్రధానంగా మీరు పిఠాపురం వరకే చూసుకుంటారు. అక్కడ కాపు, ఓసీ కాపు, బీసీ కాపు మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బొగ్గమనేటువంటిది వారు. మరి బీసీ కాపులు ఎవరు సపోర్ట్ చేస్తారు? జనసేనకు సపోర్ట్ చేయరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓసీ కాపులు జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన. మిగతా బీసీలకు పరిస్థితి ఏంటి? కాపులలో బీసీల సంగతి తీశారు. మిగతా కాపులు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 2019 ఎన్నికల్లో అత్యధిక మంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. ఇప్పుడు సీట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళకి మంత్రి పదవి విషయం, మిగతా అన్ని విషయాల్లో బీసీలకు ప్రాధాన్యత, అత్యధిక ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి బీసీలు ఎవరో వైపు మొగ్గు చూపుతారు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపేయడానికి అవకాశాలు ఉండొచ్చు. లేదు అని అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని, లేక పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళ కూటమి ఏదో చేస్తుందని అలాంటి ఆశపడి ఏమన్నా బీసీలు వీళ్ళ వైపు ఓటేస్తారేమో తెలియదు. జైహో బీసీ సభల్లో ఆ విధమైనటువంటి వాతావరణం అయితే నాకు కనపడింది. వైసీపీ వైపు వెళ్ళినటువంటి బీసీలు తెలుగుదేశం, జనసేన వైపు వచ్చేటువంటి విధంగా కనపడటం లేదు. మొన్న జైహో బీసీ రాష్ట్ర స్థాయి సభ జరిగింది. ఒక బీసీ నాయకుడు నాకు చెప్పాడు, ఏమన్నాడంటే, తీసుకొచ్చి జైహో బీసీ సభ అని చెప్పి పవన్ కళ్యాణ్ చేత బీసీలకు అది చేయిస్తా అని పవన్ కళ్యాణ్తో మాకు చెప్పించడం ఏంటండి? మా బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు ఏం హామీ ఇస్తాడో అది చెప్పానండి. మా సమస్య అంతా వీళ్ళందరూ కూడా కాపులు రిజర్వేషన్లు కావాలని, బీసీలు వీళ్ళు మా రిజర్వేషన్లు తీసేస్తారని కదా మేము వాళ్ళతో సమస్య ఉంది. అదే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మా దగ్గర మాకు ఏదో హామీలు ఇప్పిస్తాం అనేటువంటి మాకెందుకండి ఈయన అనేటువంటి విధంగా మాట్లాడారు. అంటే ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఫెయిల్ అయ్యారు అనేటువంటి జైహో బీసీ సభలో కూడా అర్థమవుతున్నటువంటి మాట. రెండవ అంశం ఏమిటి అంటే, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్, ఇది కేవలం పిఠాపురంకు సంబంధించినటువంటి అంశం మాత్రమే మనం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గెలవాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా కాపులకు కాదండి, జనసేన పార్టీకి, జనసేన నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, ఏం చేశారు అనేటువంటి దాని మీద ఆ ప్రభావం ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు నిజాయితీగా పవన్ కళ్యాణ్ని ఆయన దేవుడుగా పూజించవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. కానీ ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలబడాలి అంటే పవన్ కళ్యాణ్ని నమ్మాలండి ముందు ఫస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రస్తావన చేశారు, కాకినాడ మాజీ మేయర్ ఆవిడ సరోజ, ఆవిడ రిజైన్ చేశారు, ఆవిడ పరిస్థితులు ఏంటి, ఇబ్బందులు ఏంటి? ఒకటి కాదు కదా, మీరు అసలు మొత్తము గమనిస్తే ఒక్క చోట కాదండి, ఎన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో మీ అమలాపురానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి అక్కడ శెట్టిబొత్తుల రాజబాబు, పార్లమెంట్ ఇన్ఛార్జి డిఎంఆర్ శేఖరు, బీసీ నేత శెట్టిపల్లి వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ, ఇలాంటి వీళ్ళందరినీ కూడా వాడుకొని ఎన్నికల సమయంలో పక్కన పెట్టినటువంటి పరిస్థితులు.
ఇప్పుడుగా ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలోనే అసలు రాష్ట్ర సెంటర్ లో ఉన్నటువంటి పోతిన మహేష్ పరిస్థితి ఈ రోజున ఏంటండి? అతను నిరాహార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి సీటు కోసం. ఎందుకు పోతిన మహేష్ కు సీట్ ఇవ్వలేదని ఏమన్నా ఒక రీజన్ ఏమన్నా పవన్ కళ్యాణ్ చెప్పగలిగారా? ఇప్పటి వరకు చెప్పలేదు. ఒకటి కాదండి, అర కాదు. మీరు గమనిస్తే ఇప్పుడు కొత్తపేట, రామచంద్రాపురము, అదేవిధంగా మండపేట ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వేగుళ్ల లీలాకృష్ణ, బండారు శ్రీనివాసరావు, పోలిశెట్టి చంద్రశేఖర్, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ జలక్కిచ్చినటువంటి అసలు శెట్టి బలిజకు సమ్మైనటువంటి సామాజిక వర్గం వీళ్ళు మనకు ఓటేయరు కాబట్టి వీళ్ళకి మనం ఒక సీటు ఇవ్వనక్కర్లా, వీళ్ళని పడుచుకోనక్కర్లా. ఈ విధమైనటువంటి ధోరణి పవన్ కళ్యాణ్ లో ఉంటే పవన్ కళ్యాణ్కి అసలు ఏ విధంగా జనసేన